ఆగండి ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడనే కదా. ఇవాళ అయితే మా కరీం సార్ బర్త్డే అనమాట. పేరుకి ప్రొఫెసర్ అయినా హీజ్ ఏ బ్రదర్ టు మీ. చాలా సపోర్ట్ చేస్తారు సార్ అయితే అందరికి. లిటరల్ గా ఇలాంటి సార్ నా లైఫ్ లో పరిచయం అవడం నా అదృష్టం. మా సార్ది ఎంత గొప్ప మనసు అంటే ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుండా పూర్ పీపుల్ కి అయితే ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ మనం కూడా ఒక చేయి వేసేద్దామని సార్తో అయితే హాస్పిటల్ కి వెళ్ళిపోయాము. అంటే ఇక్కడ కూడా మా కాలేజ్ బస్సెస్ అట్లుంటది మనతో. అలా సార్ ఫుడ్ తేవడానికి వెళ్ళి కొద్దిగా లేట్ అయితే ఇటు మళ్ళీ పొదిలేడు స్టార్ట్ చేసేసాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. అలా సార్ అయితే వచ్చి హీరో ఎంట్రీలో అయితే ఇచ్చేసారు. అలా కాసేపులో ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకా మేమైతే ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసాము. మా సార్ ఫేస్ లో హ్యాపీనెస్ చూడండి. 10 మందికి పార్టీ ఇచ్చిన అది రాదు నాకు తెలిసి. అలా ఫుడ్ సర్వ్ చేసి సార్కి అయితే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసాము. ప్రతి ఇయర్ నా బర్త్డే అండ్ నా స్టూడెంట్ బర్త్డేస్ ఇలా ఇక్కడికి వచ్చి హాస్పిటల్స్ లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు. అండ్ మీకు తోచినంత సహాయము మీ బర్త్డేస్ రోజు ఊరికే పార్టీస్ కి కల్చర్ దూరం ఉండి సో ఇలాంటి ఒక ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే నలుగురికి అన్నం తినిపించే వాళ్ళు అవుతారు. ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది అనమాట. అలా సార్ బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చాక అందరం కలిసి సార్కి అయితే ఒకసారి విష్ చేసేసాము. ఐ హోప్ ఇక నుంచి మీరు కూడా మీ బర్త్డేస్ అప్పుడు ఫుడ్ డొనేట్ చేస్తారని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా మామ. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.